హాయ్ ఫ్రెండ్స్, షాకింగ్ ఎలిమినేషన్ జరగబోతుంది. ఇందాక ఏదైతే వీడియో చేశానో అది జరగట్లేదు. సో వాళ్ళు డబుల్ ఎలిమినేషన్ నుంచి సింగిల్ ఎలిమినేషన్కి వచ్చారు. బట్ సింగిల్ ఎలిమినేషన్ ఇంక నేను క్లిక్ బైట్ కూడా పెట్టలేదు, మీరు చూశారు కదా. సో మనం అనుకున్నట్టు ఓటింగ్ ట్రెండ్ ప్రకారం జరిగినట్టు అలా జరగలేదు. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, అలాగే మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. సో సింగిల్ ఎలిమినేషనే చేస్తున్నారు, డబుల్ ఎలిమినేషన్ లేదు. ఓటింగ్లో లాస్ట్ ఉన్నది మామూలుగా రోజు నేను చెప్పినట్టే లాస్ట్ బాటమ్ 2లో ఉన్నది సుమన్ శెట్టి అండ్ రితు చౌదరి. వాళ్ళిద్దరికీ దగ్గరలోనే ఉన్నారు. బట్ బాటంలో ఉన్నది సుమన్ శెట్టి అని అంటారు, బాటమ్ 2లో ఉన్నది రితు చౌదరి. బట్ పెద్ద డిఫరెన్స్ లేదండి. సో వాళ్ళు ఏం డిసైడ్ చేశారా అంటే, సుమన్ శెట్టిని ఇంకా ఎందుకు సేవ్ చేస్తున్నారో, మరి వాళ్ళు టీఆర్పీ రేటింగ్ ఆయన వల్ల వస్తుందో, లేకపోతే ఎక్స్టర్నల్ ప్రెజర్స్ ఉన్నాయో, లేకపోతే షోకి ఏమైనా మనకు తెలియకుండా వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందో మనకు తెలియదు. కానీ వాళ్ళు సుమన్ శెట్టిని సేవ్ చేద్దాం అనుకున్నారు. సుమన్ శెట్టి సేవ్ అవుతాడు, సేవ్ ఇంకా అవ్వలేదు. బట్ వాళ్ళకు ఒక స్క్రిప్ట్ ఉంటుంది కదా సేవింగ్ కూడా, దాని ప్రకారం సుమన్ శెట్టిని సేవ్ చేస్తారని టాక్. సో లాస్ట్ 2 వాళ్ళకి తెలిసి రితుని సంజనని పెట్టడానికి అవకాశం ఉంది. సో మ్యాటర్లోకి వచ్చేస్తే, రితు ఈజ్ గోయింగ్ టు ఎలిమినేట్ సండే ఎపిసోడ్లో, సాటర్డే ఎపిసోడ్ కాదు. సో సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది, రితు ఎలిమినేట్ అవ్వబోతుంది. అది మీకు కొంత సమయం కొన్ని అవర్స్లో మీకు తెలియబోతుంది. సో రితు ఎలిమినేషన్ ఫెయిర్ అనుకుంటున్నారా, అన్ఫెయిర్ అనుకుంటున్నారా? గత 2 వారాలుగా నామినేషన్స్లో రాకపోవడం వల్ల తన ఓట్ బ్యాంక్ ఏమైనా డెంట్ పడిందా, ఆర్ ఈ వారం ఏమైనా ఎఫెక్ట్ పడిందా? బట్ ఈ వారం కరెక్ట్గా అనాలిసిస్ చేసుకుంటే టికెట్ టు ఫినాలే టాప్ 2 అయ్యింది, ఫైట్ ఇచ్చింది. సో అదేమీ హెల్ప్ అవ్వలేదంటారా? ఒకవేళ రితు ఎలిమినేట్ అయితే ఎవరి గేమ్కి మంచి అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. డిమాన్ పవన్ గేమ్ ఇప్పుడు ఇంకా సాలిడ్గా 2 వీక్స్ ఉంది కాబట్టి డిమాన్ పవన్ గేమ్ హెల్ప్ అవుతుందా? పవన్కి అది పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు డిమాన్ పవన్కి పాజిటివ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఒకటి, ఇండిపెండెంట్గా ఆడుకుంటాడు, ఈ పత్తి వ్యాపారాలు ఏమి ఉండవు. రెండోది వచ్చేసరికి ఓట్ బ్యాంకు పెరుగుద్దేమో అనిపిస్తుంది. ఇప్పుడు రితు చౌదరి ఎలిమినేట్ అవ్వడం వల్ల నాకు తెలిసి రితు చౌదరి ఫ్యాన్స్ డిమాన్ పవన్కి ఓట్లు వేస్తారో అనిపిస్తుంది. సో రితు చౌదరి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. బ్రో ఈ టైంలో ఎలిమినేషన్ అయ్యే టైంలో మీరు కామెంట్ చేయమంటారా అంటే, ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. బట్ ఆ పెయిన్ నుంచి బయటకు వచ్చి ఎవరైనా కొంతమంది ఉంటే చెప్పండి, మీ రితు చౌదరి ఫ్యాన్స్ ఎవరికి ఓట్లు వేస్తారు ఎలిమినేట్ అయిపోతే? డిమాన్ పవన్కి వేస్తారా, లేకపోతే పాత ఫ్రెండ్స్ అయిన ఇమాన్యుల్, తనూజాకు ఓట్లు వేస్తారో కామెంట్ చేయండి. బట్ నాకు తెలిసిన వరకు లాయల్ ఫ్యాన్స్, మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటారు చూసారా, వాళ్ళు రితు చౌదరి ఓటు డిమాన్ పవన్కి హెల్ప్ అవుతుందని నాకు బలంగా అనిపిస్తుంది. సో దీనివల్ల డిమాన్ పవన్ 3rd పొజిషన్కి వెళ్ళడానికి హై ఛాన్స్ ఉంది. సో రితు చౌదరి ఎలిమినేట్ అవుతుంది కాబట్టి ఇంకా 7 ఉన్నారు కదా. సో తనూజ, కళ్యాణ్, ఇమాన్యుల్, డిమాన్ పవన్, భరణి, సంజన, సుమన్ శెట్టి. సో నాకు తెలిసి వాళ్ళు టాప్ 5కే చూస్తున్నారంట ఇప్పుడు కూడా. మేబీ నెక్స్ట్ ఓట్ అపీల్ 14th వీక్ ఉంది కదా, అక్కడ ఒకరిని లేపేసి మిడ్ వీక్ ఎవిక్షన్లో ఒకరిని లేపేయడానికి ఛాన్స్ ఉందా అంటే ఛాన్స్ కూడా ఉంది. అలా చేస్తారేమో నాకు అనిపిస్తుంది. సో ఇంకా దీని తర్వాత ఇంకా కాపాడేది ఏం లేదు నాకు తెలిసి. ఇంకా కూడా సుమన్ శెట్టిని టాప్ 5లో పెడితే రెస్ట్ ఇన్ పీస్, మనం ఏం చేయాలి. నాకు ఆయన మీద ఏం పర్సనల్గా ఏం లేదు, కానీ నేను ఇందాక వీడియోలో చెప్పినట్టే ఆయన నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఆయన 5 వీక్స్ ప్లేయర్. సో 5th వీక్ వైల్డ్ కార్డ్స్ వచ్చి హల్చల్ చేసి బుడగలు కట్ చేస్తారు చూసారా, అక్కడ శ్రీజాని తీసేసే కంటే ఈయన తీసేసి ఉంటే బాగుండు 5 వీక్స్. బట్ ఆయన 13 వారాలు రావడమే అది మిరాకిల్. బట్ ఇప్పుడు కూడా ఆయన్ని సేవ్ చేసి 14th వీక్ పుష్ చేస్తున్నారు అంటే తెలియదు. మీకేమైనా కనెక్ట్ అయ్యారా? ఆయన ఆట తీరు ఏమైనా కనెక్ట్ అయిందా, లేకపోతే ఆయన నామినేషన్స్ పాయింట్ బాగా కనెక్ట్ అయిందా, ఆయన కామెడీ కనెక్ట్ అయిందా, ఆయన ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఏమైనా మీకు యాడ్ అయ్యాయా? సో కామెంట్ చేయండి. నాకైతే అంతగా కనెక్షన్ కాకపోయినా అసలు ఒక్కొక్కసారి ఆయన ఉన్నాడా అని కూడా అనిపిస్తుంది. ఏమో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఆయన ఎందుకు సేవ్ చేశారు. అందుకే ఇవన్నీ మాట్లాడుతున్నా. నో హేట్రెడ్, నో హేట్ స్పీచ్, బట్ స్టిల్ థింకింగ్. ఇప్పుడు కూడా మీతో మాట్లాడినాడు సుమన్ శెట్టిని ఏ యాంగిల్లో, ఏ ప్రాస్పెక్ట్స్ చూశారు, ఉంచితే ఎలా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు వారం ఉంచారు, ఓట్ అపీల్లో ఆయన ఓట్ అపీల్ చేయడం వల్ల ఈయనకి ఏమైనా ఫెచ్చింగ్ వస్తుందా, వ్యూవర్షిప్ వస్తుందా, మేనేజ్మెంట్కి ఏమైనా హెల్ప్ అవుతుందా, లేకపోతే ఆయనకి ఏమైనా హెల్ప్ అవుతుందా, లేకపోతే ఏమైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమైనా పుష్ చేపిస్తున్నాయి. ఈ సీజన్ అసలు చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ పుష్ చేపిస్తున్నాయి. ఏమో చూడాలి, నాకైతే అర్థం కావట్లే. సో అది మ్యాటరు. సుమన్ శెట్టి గారు అయితే, సుమన్ శెట్టి ఫ్యాన్స్ మీరు పండగ చేసుకోండి. ప్రపంచం కంటిన్యూ అవ్వబోతుంది. తుఫాను తీరం ఇంకా దాటలేదు, తుఫాను ముందుకెళ్ళింది. రితు చౌదరిని చూస్తేనే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే
రీతూ చౌదరి ఈజ్ ఎ స్ట్రాంగ్ ఉమెన్ అండ్ ఆటల్లో కూడా చాలా గట్టిగా ఆడింది. అండ్ ఎప్పుడు ఉమెన్ కార్డు మోస్ట్లీ తీయలేదు. ఈ వారం క్రయింగ్ కార్డు తీసింది కానీ ఉమెన్ కార్డు ఎప్పుడు తీయలేదు. డిమాండ్ పవన్ కోసం కూడా చాలా సందర్భంలో నించుంది. అండ్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్లో కూడా నేను చెప్పాను కదా, చాలా తక్కువ కంటెస్టెంట్లు ఈ సీజన్లో కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు ఆర్గ్యుమెంట్ స్కిల్స్. ఐ మీన్ ఎస్పెషల్లీ డిఫెన్సివ్ స్కిల్స్లో. మాస్క్ మ్యాన్తో కూడా ప్రాపర్గా డిఫెన్స్ చేసుకున్న అమ్మాయి. బట్ రాను రాను నాకు తెలిసి ఎక్కడ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు అంటే, లాస్ట్ 3 వారాలుగా ఆమె అన్అఫీషియల్ తనూజ పెట్టలా మారిపోయింది. అది నాకు తెలిసి ఆమె ఇండివిజువల్ గేమ్కి డెంట పడింది. అండ్ ఎవరైతే ఈమె ఇండివిజువల్ గేము సరే బయట నెగిటివిటీ పక్కన పెట్టిన, ఇంట్లో స్ట్రాంగ్ ఉమెన్గా ఉంది, ఏ కార్డులు యూజ్ చేయట్లేదు, ఉమెన్ కార్డులు, సింపతి కార్డులు, లేడీ కార్డులు ఇలాంటివి ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి చాలామంది ఆ టైంలో కనెక్ట్ అయ్యి ఓట్లు వేశారనిపించింది. ఎప్పుడైతే ఈమె తనూజ కింద మారిపోయిందో, ఆ గోల్డెన్ బజెట్ డీల్ పెట్టుకుందో, అప్పటి నుంచి ఆమెతోనే ఉన్నది. ఇంకా లిటరల్గా ఇంకా ఆమె పవర్ కోసమే హెల్ప్ చేసినట్టు కనిపించడం వల్ల అది చికాకు తెప్పించిందా, ఆరు 2 వారాలు బ్యాక్ టు బ్యాక్ నామినేషన్స్లో లేకపోవడం, ఒక వారం హాఫ్ ఆఫ్ ది హౌస్ మేట్స్ ఓట్లు వేసిన తర్వాత కూడా సేవ్ చేసేయడం, అది కొంతమందికి నచ్చదు కదా. అంత అంటే ఈజీగా తెలిసిపోతుంది మరి ఇంత డీల్ లేదురా బాబు అని చెప్పి. అలాగే ఇమ్యూనిటీ రావడం కెప్టెన్ అయ్యి. సో అవి నెక్స్ట్ డిమాండ్ పవన్, రితు ట్రాక్ ఎగ్జాస్ట్ అయిపోయారు జనాలు. చాలురా మాకు, ఇంకా రితు వెళ్ళిపోతే రితుకి మంచిదే, ఇప్పుడు వరకు ఉన్న పాజిటివిటీ అంతా పోతుంది. సో ఈ టైంలోనే ఎలిమినేట్ అయితే మంచిది అనుకుంటున్నారా? రితు ఎలిమినేట్ అయితే డిమాండ్ పవన్కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా? రితు ఎలిమినేట్ అయితే తనూజకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా? తెలియదు కానీ ఓవరాల్గా దే చోజ్ టు ఎలిమినేట్ రితు చౌదరి. సో సండే ఎపిసోడ్ రోజు ఆమె ఎలిమినేట్ అవ్వబోతుంది. దీనిపైన మీ స్పందన ఏంటో చెప్పండి. రితు ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా? ఫెయిర్ అయితే ఏ విధంగా ఫెయిర్, అన్ఫెయిర్ అయితే ఏ విధంగా ఫెయిర్ కూడా చెప్పండి. సో నెక్స్ట్ వీక్ అయినా అకార్డింగ్ టు యూ నాకు తెలిసి అందరూ వస్తారు. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్స్లో అందరూ, నామినేషన్స్లో అందరూ ఉంటారు. సో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది, సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరు, డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు, కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీక్ కూడా ప్రపంచనాన్ని సేవ్ చేస్తే మనం ఏమీ చేయలేం. బట్ మోస్ట్లీ నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఉంది. అందులో ఇద్దరిని లేపేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని చూస్ చేసుకుంటారు, 2 అమ్మాయిలు ఉంటే బాగుండని. సో భరణి గారు, సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వడానికి అయితే హై ఛాన్స్ ఉంది. బట్ చూద్దాం, అన్నీ మనం అనుకున్నట్టు ఏం జరగట్లేదు కదా. సో ఓవరాల్గా అప్డేట్ ఇది. సో దీంతోపాటు అసలు ఇంట్రడక్షన్ మర్చిపోయాను. మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, మై రివ్యూస్ అఫీషియల్. 12,000 చిల్లర ఉంటుంది. సో అప్డేట్స్ అన్నీ ఫాస్ట్గా ఉంటాయి. అలాగే సాటర్డే ఎపిసోడ్ 2:30కి అయిపోద్ది. సో దాని రిలేటెడ్ పోస్టులు పెడతాను. అండ్ సండే ఎపిసోడ్ 6:30కి అవుతుంది. దాని రిలేటెడ్ పోస్టులు అక్కడ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెడతాను. మై రివ్యూస్ అఫీషియల్ బయోలో లింక్ ఉంటుంది. సో ఫాలో అవ్వండి. సో వీడియో చేసే కంటే ముందు అక్కడ ఎక్కువ పోస్టులు చేస్తాను కదా, ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 2 వీక్సే ఉన్నాయి. సో గట్టిగా అప్డేట్స్, లీక్స్, అనాలిసిస్లు అన్నీ వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సౌక నమస్కారం, ధన్యవాదాలు.